ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబ్లో ఈ ఖర్జూర చాక్లెట్ అనేది వైరల్ అయింది. ఖర్జూర కట్ చేసి అందులో చాక్లెట్ నట్స్ పెట్టి చేస్తున్నారు. అలా కాకుండా నేను ఖర్జూరాన్ని మిక్సీ కొట్టేసి డార్క్ చాక్లెట్ తీసుకొని దాన్ని సన్నగా కట్ చేసుకొని దీన్ని బాగా సన్నగా గట్టిగా ఉంటుంది. కొద్దిగా బలం ఉపయోగించి సన్నగా కట్ చేయండి. ఇలా నేను కట్ చేసినట్టు కట్ చేయండి. వీడియో నేను తీసుకుంటున్నాను కాబట్టి కొద్దిగా అంత క్లారిటీగా అనిపించదు మీకు. చూడండి, ఇలా పొడి పొడి చేసుకొని ఒక గిన్నెలో వేసుకొని ఇట్లా డబుల్ బాయిలింగ్ చేసుకోండి. మెల్ట్ అయిపోతుంది. తర్వాత పక్కన కడాయిలో శనక్కాయ పప్పులు బాగా దోరగా వేపించండి. నేను ఈ డార్క్ చాక్లెట్ చేదుగా ఉంటుంది కాబట్టి 2 స్పూన్లు చక్కెర వేసేసుకున్నాను స్వీట్గా ఉండడానికి. చూడండి, ఇలా మెల్ట్ అయింది. కొంచెం మెల్ట్ కానిద్దాం దీన్ని. తర్వాత పక్కన కడాయిలో నెయ్యి వేసుకొని నెయ్యిలో బాదం పప్పు దోరగా ఏం చేసుకోండి, బాగుంటుంది. చూడండి, నేను కొబ్బరి కూడా వేస్తాను ఇందులో, ఎందుకంటే నేను ఖర్జూర మిక్సీ కొట్టే కదా, అందుకు కొబ్బరి కూడా బాగా ఎర్రగా వేగినాక 3 కలిపి పెడతాను. చూడండి, చాక్లెట్ మిశ్రమం ఎలా ఉందో. ఇది ఖర్జూర మిక్సీ కొట్టినా కాబట్టి నేను అట్లా పెట్టడానికి నాకు రాలేదు, అందుకు నేను అది పెట్టేశాను. చూడండి, ఇలా చేసేసా. పెట్టి బాగా కాస్త కొబ్బరి పొడి అన్నీ పెట్టి చేసిన నాకు అట్లా పెట్టడానికి రాను కాబట్టి ఇట్లా ముద్దలా చేసి చాక్లెట్ మిశ్రమంలో వేసేసాను. చాక్లెట్ మిశ్రమంలో వేసి చూడండి పక్కన పెట్టేశాను. ఇది డీప్ ఫ్రిడ్జ్లో పెడతా. తర్వాత ఇలానే అన్నీ చేసేసుకున్నాను. ఒక 3 పప్పులు పెట్టి ఒక పప్పు పెట్టి కాస్త కొబ్బరి పొడి పెట్టి కాస్త మళ్ళీ తీసుకొని దాన్ని ముద్దలా చేసేసి మళ్ళీ చాక్లెట్ మిశ్రమంలో అద్దేశాను. చూడండి, ఇలా చేసుకోండి, బాగుంటుంది. పిల్లలకు హెల్దీ, ఖర్జూర హెల్దీని, ఇవన్నీ హెల్దీని కాబట్టి మనకేం ప్రాబ్లం లేదు. ఇలా పిల్లలు బాగా తినచ్చు, ఇష్టంగా తింటారు. నేను మిగిలినవి బాదం పప్పు అందుకునేటివి మాత్రము మిగిలినవి కొద్దిగా ఎక్కువ ఉంచేసా. చాక్లెట్ మిగిలింటే చాక్లెట్ దాన్ని కూడా అద్దేసి పెట్టేశాను. ఎదుగుంది ఇక్కడ వీటి మధ్యలో పెట్టా. చూడండి, ఇక్కడ పెట్టాను. చాలా అయితే బాగుంటుంది. ఒక 2 గంటల సేపు ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. ఫ్రిడ్జ్లో తర్వాత తీసి చూడండి, మా చిత్రం ఎంత సంతోషపడతారో ఇలాగే మీరు కూడా సంతోషపడతారు. చూడండి, ఒకసారి ఎలా ఇస్తుందో. చాలా సంతోషపడింది. నేను ఒకటి తీసి నేను నోట్లో పెట్టేశాను. మా చిన్నోడు టీవీ చూస్తున్నాడు, వాడు చాక్లెట్కి వెళ్ళి చూస్తున్నాడు. వాళ్ళ అక్కడికి పెడుతుంటే చూడండి ఎలా చూస్తున్నాడు, మళ్ళీ టీవీ చూస్తున్నాడు. తర్వాత మా బావ కూడా చాలా బాగుంది. అలానే చేయి, పిల్లలకు కూడా హెల్త్ బాగుంటుంది. వెరీ గుడ్ అన్నట్టు. నేను కూడా ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్లోనే చూసి చేశాను. నా సొంతంగా అయితే నేనేం చేయలే. నా సొంతంగా ఏంటంటే అది ఖర్జూర ఒకటి మిక్సీ కొట్టే, కానీ హెల్త్కి చాలా మంచిది.